హల్లెలూయా. పరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో కుడిచంద్రుడు వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ప్రభు యొక్క పాదముల యొద్ద ఇలాగున ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధన చేసుకోవడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి ఈ సమయాన్ని బట్టి, అవకాశమును బట్టి ఆయన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక వరము. ఎందుకంటే అనేక ప్రజలకు, గొప్ప గొప్ప వారికి లేని ధన్యత దేవదూతలు చేసేటువంటి కార్యము. దేవదూతలతో స్తుతులు పొందుచు ఆనందభరితుడైనటువంటి దేవుడు మానవుల యొక్క గలములెత్తి స్తుతులు, స్తోత్రార్పణలు జరిగిస్తున్నప్పుడు ఆయన వెనువెంటనే ఆయన నివాస స్థలమును విడిచిపెట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడి ఆయన ఆరాధన చేస్తారో వారి మధ్యలో ఉండి ఆయన సంతోషించి మనందరిని కూడా ఆశీర్వదించే దేవుడు ఆయన. దానికి స్తోత్ర. భక్తుడు అంటున్నాడు, ఆయన దొరుకు కాలములో ఆయన మీరు వెతకాలి, నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటానని చెప్పి తెలియపరిచి ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలోకి వచ్చినప్పటికీ మన హృదయాలు, మన ఆలోచనలన్నీ ప్రక్కకు పెట్టి కేవలం దేవుని కొరకే రావడానికి మన మనస్సులు స్థిరపరచుకోవాలి. దేవుని కొరకు నేను వచ్చాను, దేవుణ్ణి గణపరచడానికి నేను వచ్చాను, దేవుని మీద మాత్రమే నా మనసు పెట్టుకోవాలి అని అలవర్చుకుని ఇక్కడికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన. కీర్తనల గ్రంథము 24వ కీర్తన. ఇవాళ ఒక ఆఫర్ ఇస్తున్నాను పిల్లలకి. ఎవరన్నా సైకిల్ చేసుకున్నా, మాట్లాడుకున్నా, నవ్వుకున్నా గెట్అవుట్ అనే పదం వాడతా. ఏం వాడతాను? ఈ ఆఫరు ఒకసారి పొందుకున్న వాళ్ళు 3 వారాలు గెట్అవుటే. ఎన్ని వారాలు అంటే 3 వారాలు కూడా బయటే కూర్చోవాలి. లోపల కూర్చుంటే ఏంటి, బయట కూర్చుంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. తేడా తర్వాత తెలుస్తుంది. దానికి స్తోత్రం. బాగుందండి ఆఫర్. మాట్లాడినా, సైకిల్ చేసుకున్నా, నవ్వుకున్నా ఏమొస్తుంది? వెంటనే ఏం చేయాలి? బయటికి వెళ్ళిపోవాలి. కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్ళి ఆడించండి అమ్మా, లేకపోతే నాతో ఆడుకుంటున్నాడు ఈడు వచ్చి. దేవునికి స్తోత్ర. మంచిది. కీర్తన గ్రంథం 24వ కీర్తన 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు? చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత బాగానే మనం ముందుకు వెళ్ళచ్చు. సర్వాధికారి అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు కీర్తన ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకోవడానికి మాకు భాగ్యాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు, బలపరిచారు. నీకు స్తోత్రాలు నాయన. చేయబడిన ఆరాధన, విజ్ఞాపన, మొర అయా నీ పాదముల యొద్ద చేర్చుకోమని బతిమలాడుకుంటున్నాం తండ్రి. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరాన్ని, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి ప్రభువా మాతో మాట్లాడమని, బలపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భక్తుడైన దావీదు మానవుల ఆలోచనల కంటే కొంచెం అతీతంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే మనుషులు ఎవరు అలా ఆలోచించరు. ఆలోచిస్తారా? మనుషుడు పొద్దున్న లేచినప్పటి నుంచి ఉండే ఆలోచన ఏంటంటే, ఆడవాళ్ళు అయితే పని ఏం చేసుకోవాలి, ఏం కూర వండుకోవాలి, ఏమండి పిల్లల్ని ఎలా రెడీ చేయాలి, పంపించాలి, ఈ ఆలోచన. పురుషుడు అనుకోండి, ఏం పని చేయాలి, ఇంటికి ఏం తేవాలి, పిల్లల్ని, భార్యను సంతోషపరచాలి. జీవితంలో 365 రోజులు ఈ భారంతోనే మనిషి బ్రతుకుతాడు. అవునా కాదా? ఏమండి? ఎందుకంటే ఇది ఒక శాపం. ఇదొక ఎందుకు ఎలాగంటారండి ఇది శాపం, ఇది బాధ్యత కదా అని మీరు అడగచ్చు. అంటే ఏదేం తోటలో దేవుడు పురుషుడికి ఇచ్చిన శాపం ఇదే. ఏమిచ్చాడు? కష్టపడండి, మీ చెమట నేల మీద పడద్దు, కానీ దాని ఫలం మీరు పొందుకోరు. ఎందుకు ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది? మనిషి దీని భారానికి వెళ్ళిపోతున్నాడు.
భారం చేస్తూ ఉంటాడు. కానీ ఈ భారములో పడి మనం ఏం కోల్పోతున్నామంటే, ఇక్కడ చదివాం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఎక్కడికి ఎక్కాలి మనం? ఏ పర్వతం? మనిషి ఎవరెస్ట్ పర్వతానికి ఎక్కుతున్నాడు. అన్నిటికంటే ఎత్తైన పర్వతం అదే. ఎక్కి ఫోటో దిగి గిన్నిస్ బుక్లో తన పేరు నమోదు చేయించుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా పర్వతాలు ఎక్కారా? ఎత్తైన పర్వతాలు. గుణదల పర్వతం ఎక్కారా? గౌరీపట్నం పర్వతం ఎక్కారా? మోకాళ్ళతో ఎక్కారా? ఏమండి, తిరుపతి కొండ ఎక్కారా? ఎక్కా. ఇంకా కోరుకొండ కొండ ఇలా ఉంటుంది, ఇంచుమించు 70 degreesలో ఉంటుంది. అలాగా ఇన్ని కొండలు మనం ఎక్కగలుగుతున్నాం, కానీ మనిషి ఎక్కగలుగుతాడు ఎందుకంటే అతడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కానీ తలుచుకోకుండా చేయకుండా ఉండే పని ఏమైనా ఉందంటే దేవుని పర్వతం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఏ పర్వతం? మోసే 40 సంవత్సరాలు పట్టిందండి ఈ పర్వతం ఎక్కడానికి. ఎన్ని సంవత్సరాలు? అవునా? ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పర్వతం చూస్తున్నాడు. ఆ పర్వతము దేవుని సన్నిధి అని చెప్పి ఆ మాటలు వింటున్నాడు. కానీ వెళ్ళలేక 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు దేవుని చిత్తములో మోసే దేవుడు నివాసం ఉండే పర్వతం దగ్గరికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు నివాసం ఉండేటువంటి స్థలములోకి మనుషుడు వెళ్ళాలని కోరిక ఉండగలిగితే, మనుషుడు వెళ్ళాలని ఆశ కలిగి ఉండగలిగితే, దేవుడు ఆయన పర్వతం మీదకి మనుషులు ఎక్కించనిస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ పర్వతం ఎక్కడనే చిన్న విషయం కాదండి. మొన్న ఒక రోజు మేము కొండ ఎక్కించాను, గుర్తుందో లేదో? మెట్లు ఎక్కించానా? ఎలా ఎక్కారు? సగం దారిలో ఏమైంది? నీరసం వచ్చింది. సగం దారిలో బలహీనత వచ్చిందా? చాలా చిన్నది. మీకు చెప్పంటే అవన్నిట్లో చాలా చిన్నది అది. దేవుని పర్వతం ఎక్కాలనే ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా ఎక్కిస్తాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని భక్తుడు అడిగాడు. ప్రభు ఎక్కించాడు లేదా? ఏమండి, క్రైస్తవ జీవితం అంటే, దేవుణ్ణి ఎదుర్కోవడం అంటే అది చాలా కష్టతరమైన పరిస్థితి. చిన్న విషయం కాదు. సులువుగా ఏదో ఒక కొబ్బరికాయ కొడితేనో అట్టుపండు పెడితేనో వచ్చేసే రకం కాదండి. ఆయన చూడాలంటే ఆ మనిషి తన బ్రతుకును లేదా తన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి దేవుని మనసులోకి వచ్చేయాలి, దేవుని మార్గంలోకి వచ్చేయాలి. ఇప్పుడు అన్నాడు దావీదు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? అని పరిశుద్ధ స్థలము అంటే దేవుని మందిరం. ఎవరు నిలవగలుగుతారు? అని పరిశుద్ధ స్థలములోకి ఎవరు రాగలుగుతారు? దేవుని పర్వతం మీదకి ఎవరు ఎక్కగలుగుతారు? కింద కొన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండేవాడు. ఆగండి, ఒకటి వివరించుకుందాం. ఫస్ట్ లక్షణం ఏమై ఉండాలంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. మన మనసులో ఏముండకూడదు? ఇంతకీ ఏముంటాయి? వ్యర్థమైనవే ఉంటాయండి. మన మనసు నిండా ఇప్పుడు ఒక డస్ట్బిన్లో ఉన్న చెత్త దానికంటే బాగుంటుందేమో, డస్ట్బిన్లో ఉండే చెత్త దానికంటే అద్భుతంగా ఉంటుందేమో. అలాంటిది మనిషి హృదయం ఏమవుతుందంటే వ్యర్థమైన దానితో నింపబడిపోతుందండి. వ్యర్థమైన మనస్సు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఉద్దేశాలు, ఇవన్నీ మనిషి హృదయంలోకి రావడం వలన అతడు దేవుని పరిశుద్ధ స్థలంలో నిలవలేకపోతున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకుండా. కపటముగా అంటే అర్థం ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి. ఏమండి, లోపల ఒకలా ప్రవర్తించి బయట ఒకలా ప్రవర్తించడం, మనసులో ఒక ఉద్దేశం పెట్టుకుని బయట ఒకలాగా ప్రేమగా నటించడం, ఇవన్నీ కపటమైనవి. దేవుడు హృదయాలను చూసే దేవుడా, పై రూపాలను చూసే దేవుడా? హృదయంలో ఏదైతే ఉందో అది యథార్థమైంది. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఏదైనా సరే హృదయంలో ఏదైతే ఉంటుందో అదే యథార్థం. హృదయంలో ఏదైతే ఉంటుందో అదే నీ మనస్తత్వం.
హృదయంలో ఏదైతే ఉండదో అదే నీ జీవితం. కనుక కపటమైన ప్రమాణము చెయ్యనటువంటి మనుషులుగా దేవుడు చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కపటత్వం ఉండకూడదండి మనుషులో. కోపం వస్తే తిట్టేయాలి, ప్రేమ వస్తే ఏం చేయాలి? కోపం వచ్చినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని నా బుజ్జే నాకన్నా అన్నాం అనుకోండి, అది కపటం అంట. అక్కడతో ఖండించాలి. యేసు ప్రభు వారితో శిష్యులు నడుస్తున్నప్పుడు శిష్యులు పొరపాట్లు చేసినప్పుడు ఆయన గద్దించేవాడు. పేతురుని ఏమన్నాడు? ఏకంగా సాతాను నా వెనక నుంచి అన్నాడా లేదా? అయ్య బాబు ఏమన్నా అనుకుంటాడేమో పేతురు గారు, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో, రేపు పొద్దున కాయాలి అన్నాడా? ముఖం మీద చెప్పేశాడు, నువ్వు ముమ్మారు నేను ఎవరో తెలియదు అని వెళ్ళిపోతావు అన్నాడు లేదా? అంటే యేసుప్రభు వారు చెప్పేవాడు, ప్రేమించడం అలా ప్రేమించేవాడు. ఏమని? ఇదిగో పేతురు, సిమోన్ బరియోనా, నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. మరలా అడిగాడు, ప్రేమిస్తున్నావా? అవును. ప్రేమిస్తున్నావు? 3 సార్లు. అవును, నేను ప్రేమిస్తాను, నీకు తెలుసు కదా ప్రభు. అయితే నా గొర్రెలు కాదు. 2 స్వభావాలు కూడా ఆయన చూపించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయనలో కపటం లేదు. తిట్టాలంటే తిట్టేవాడు, ప్రేమించాలంటే ప్రేమించేవాడు, అధికారం ఇవ్వాలంటే అధికారం ఇచ్చేవాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. నీలో కపటమైనటువంటి ఆలోచన లేదా కపటమైన జీవితం నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తం నీలో నెరవేర్చబడడం కష్టము. అలాగే ఆయన ఎదుట నిలబడడం కూడా కష్టమే. మనిషికి ఇది చాలా సులువు అండి. కపటమైనటువంటి లక్షణాలు జరిగించడం అనేది. వెన్నతో పెట్టిన విద్య అంతా చూసారా? ఏ విద్య? వెన్నతో పెట్టిన విద్య మనుషులకి. కానీ దేవుని యొద్దకు వచ్చేసరికి వాటిని మనం ఖచ్చితంగా పూర్తిగా తీసి పడవేసుకోవాలి. దేనికి స్తోత్రం. తర్వాత చేతులు ఎలాగ ఉండాలి చెప్పాలి. నిర్దోషానికి ఆపోజిట్ ఏంటి? దోషముతో మన చేతులు నింపబడకూడదు. ఏముండకూడదు? ఇతరుల్ని పాడు చేయాలని, ఇతరుల బ్రతుకులు నాశనం చేయాలని కొంతమంది పూనుకుంటారండి. ఏం చేస్తారు? ప్రత్యేకంగా ఇదే పని మీద ఉంటారు కొంతమంది. అయితే దేవునికి స్తోత్రం. మనిషికి చాలా సులువు. ఎందరూ చెప్పాం కదా, వెన్నతో పెట్టిన విద్య అన్నీ కూడా. నిర్దోషమైన చేతులు మనం కలిగి ఉండాలి. ఆ నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలంటే చిన్న విషయం కాదు. మీరు అనుకోవచ్చు, నాకు నేను అనుకోవచ్చు నేను నిర్దోషినే. కానీ మనకు నిర్దోషి అని తీర్పు తీర్చవలసింది ఎవరంటే దేవుడు. ఎవరు తీర్చాలి? నేను నీతిమంతుడు అని పిలవాలంటే దేవుడు ఒక్కడే చేయాలి, ఎవడో కూడా కాదు. నీ వెనకాల 10 మందికి డబ్బులు ఇచ్చి నీ మీద మంచి సాక్ష్యం చెప్పించుకున్నా కూడా పనికిరాదు. ప్రస్తుత దినంలో మనుషులు అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. ధనం ఇచ్చి వెనకాల మనుషులు నిలబెట్టుకుంటున్నారు. అవునా కాదా? ఇప్పుడు నిన్న మనిషికి 10,000 ఇచ్చాను అనుకోండి, నాకు వత్తాసు పలకరా మీరు? చెప్పండి అమ్మా. నెలకు 10,000 జీతం ఇస్తాను మీకు. దేనికోసం? నాకు డప్పు కొట్టండి అమ్మా అని. చేస్తారా చేయరా? మీ పని మీరు చేసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు, చక్కగా వేరే ప్రాంతాలకు వెళ్ళి డప్పు కొట్టచ్చు. కానీ నిర్దోషమైన చేతులను చూసేది ఎవరంటే దేవుడు. ఆ నిర్దోషత్వమును కనుగొనేది ఎవరంటే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడి. శుద్ధమైన హృదయం గురించి కొన్ని 100 సార్లు నొక్కిపెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. మనిషిలో శుద్ధ హృదయం అనేది 100% కావాల్సిందే, కానీ ఉండదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దీనికి కనుగొనవాడు ఎవడు అని చెప్పి వాక్యం చెప్తుంది. కానీ దేవునికి ఇష్టమైంది అంటే శుద్ధ హృదయం. సామెతల గ్రంథంలో కొన్ని 100 సార్లు భక్తుడు రాస్తూ వచ్చాడు, మన హృదయాలు ఎలా ఉండాలంటే శుద్ధ హృదయంగా ఉండాలి. మాలిన్యం లేనటువంటి హృదయాలు, కపటం లేనటువంటి హృదయాలు, అపవిత్రత లేని హృదయాలు. ఎందుకంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి మొదలవుద్దంటే హృదయంలో నుంచే స్టార్ట్ అవుద్దండి. మనిషి కార్యం చేయాలంటే హృదయం చెడిపోతేనే ఆ కార్యాలు జరగబడతాయి. కనుక శుద్ధ హృదయాన్ని కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. ఈ శుద్ధ హృదయం వల్ల జరిగేది అంటే యేసుప్రభు వారు మనకు చెప్పారు, ధన్యతలో హృదయ శుద్ధి గలవారు ధన్యులో వారు దేవుని చూస్తారు. సింపుల్ అండి. ఇది యేసుప్రభు వారు రాకముందు చెప్పబడిన మాట. భక్తుడైన దావీదు నోటి నుంచి వచ్చింది ఇది. శుద్ధ హృదయము. ఇది ఎలాంటిదంటే, ఎప్పుడన్నా గాజు బొమ్మను పట్టుకున్నారా? గాజు బొమ్మను ఎలా పట్టుకోవాలి ఏమండి? లేకపోతే ఆ ఒక గిన్నెలో పాలు వేసి మిమ్మల్ని పరిగెట్టమంటే ఎలా పరిగెడతారు? క్యాట్ వాక్ వచ్చేది దెబ్బకి. ఏంటి ఎలా పట్టుకుంటాం? భద్రముగా. ఏ మాత్రం అనాలోచితంగా ఉన్నా, ఏమాత్రం ఆదుమరుపు వచ్చినా పగిలిపోద్ది.
లేదా ఒలిగిపోతుంది. మనిషి శుద్ధ హృదయాన్ని కలిగి ఉండాలంటే అంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ అనాలోచిత పరిస్థితి వచ్చినా, ఎందుకంటే అపవాదిగాడు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడగొట్టేటువంటి రకం వాడు. చాలా సులువుగా పడేస్తూ ఉంటాడు, చాలా సులువుగా పాడు చేస్తూ ఉంటాడు. అవకాశం ఇస్తే చాలు. అంటే ఎప్పుడన్నా సరే ఒక ఎలక్కి ఇంటిలో అవకాశం ఇచ్చండి, ఏమవుద్ది? ఎవరికి నష్టం? వాళ్ళు ఒకటే కదా అనుకుంటాం. దాని కడుపులో ఏముంటాయి తెలుసా? పిల్లలు ఉంటాయి. ఏముంటాయి? ఎలకి ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చిందని దేనికి వస్తుంది తెలుసా? పిల్లలు పెట్టడానికి వస్తుందండి. ఆ పిల్లలు ఏమవుతాయి? పెరిగి పెద్దయి ఇంటి స్వాధీనం చేసుకుంటాయి. ఈ అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఆలోచన కూడా ఎలాంటిదంటే ఒకటే కదా, చిన్నదే కదా అని హృదయంలోకి దాన్ని రానిచ్చేవా, అది ఎలాంటిదంటే కొన్ని వందల పిల్లలు పెట్టేయగలదు. అది ఒకే కానుపు, ఎక్కువ కానుపులు అక్కర్లేదు దానికి. ఎన్ని కానుపులు? ఒకే కానుపులో డజన్లు పిల్లలు పెట్టగలదు. అది ఒక్కసారి నీ హృదయాన్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరంగా, నీకు తెలియకుండానే, నువ్వు ఆదమరిచి ఉండగానే నీకు తెలియకుండా దేవునికి దూరం పరిచేస్తూ ఉంటుంది ఆ మాటలు, ఆలోచనలన్నీ కూడా. అందుకే ఇది దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాడు. తర్వాత వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నొందును. వాడు ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు. ఇందాక ఒక మాట చెప్పా, ఆశ కలిగిన వారైతే, నీవు దేవుని సన్నిధిని వెతికేవాడవైతే నువ్వు పైన చెప్పిన లక్షణాలన్నిటినీ కూడా కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు. దానికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ జీవితము సాధారణంగా కూడా వెళ్ళచ్చు, నామకార్థంగా కూడా వెళ్ళచ్చు, అవసరాన్ని బట్టి భక్తి చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ నిజ క్రైస్తవ్యముకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అవసరాన్ని బట్టి చేసే భక్తి కాదు, లాభాన్ని ఎతికి చేసే భక్తి కాదు, కానీ మోక్ష రాజ్యము వైపు లేదా నిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండాలనేటువంటి భక్తి నిజమైన క్రైస్తవ భక్తి. దానికి స్తోత్రం. కానీ చేసే భక్తి అన్నీ కూడా చాలా విధాలు, చాలా రకాలు వచ్చేసినాయండి. మనిషి భక్తి మార్గాన్ని మార్చేసాడు. భక్తి అంటే ఏంటో దాని అర్థం మార్చేసాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే వాళ్ళు ఏ ఆధారముతో భక్తి చేశారు, ఏం పొందుకోవాలని భక్తి చేశారని చూస్తే అక్కడ ఏం కారణాలు కనబడట్లేదు. కనబడుతున్నాయా? నోవాహు ఎందుకు నీతిమంతుడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? అక్కడ మొత్తం ప్రపంచమే చెడిపోయింది కదా, అవునండి. నోవాహు దినములలో ప్రపంచం అంతా చెడిపోయింది. మనుషులు ఎంత భయంకరంగా మారిపోయారంటే, నేను ఎందుకు నరులను చేశానా అని దేవుడు సంతాపపడేటట్లుగా వారి లక్షణాలు మారిపోయినాయి. మరి ఎంతమందిలో నోవాహు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? అవసరం ఏంటి? ఏం లాభం కోరుకున్నాడు? ఏమండి, వాళ్ళందరూ ధనవంతులే. నోవాహుతో పాటు ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప పేర్లు కలిగిన వారు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి ఇలా ఉండకూడదు, నేను ఎందుకో ప్రత్యేకంగా ఉండాలి అనే మనసు నోవాహుకి ఎందుకు వచ్చింది? ఆ రావడం వల్లే కదా దేవునికి అనుదృష్టి పడింది. ఆ రావడం వల్లే కదా దేవుని యొక్క ఏర్పాట్లో నోవాహు రావడానికి వచ్చాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులను చూడండి, వారు విశ్వాసపు స్థితి ఎలాగుందంటే వారి భక్తి ఆధారం ఏంటంటే దేవుడు మాత్రమే, కానీ మరి ఏదేది కాదు. మోషేతో దేవుడు పిలుచుకున్నప్పుడు మోషే మనస్తత్వం వేరేగా ఉందండి. మీరు సరిగ్గా మోషే మనసును అర్థం చేసుకుంటే, దేవుడు పిలిచినప్పుడు చాలా సాకులు చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభువా నాకు ఇది, నాకు అది, నాకు అది అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరికి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు కూడా మోషే మనసు వేరేగా ఉందండి. కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు చెప్పాడు, జరుగుతున్నాయి. ఫరో హృదయం కఠినపరచబడుతుంది. తర్వాత పిలిచాడు, బయటకు వచ్చాడు, ఎర్ర సముద్రంలో బయటకు వచ్చాడు. తర్వాత దేవుడు మరలా పర్వతం మీదకి రమ్మన్నాడు, మాట్లాడాడు. 40 దినాలు మాట్లాడాడు దేవుడు. ఎన్ని దినాలు? 40 దినాల సహవాసములో. అంతకుముందు చాలా దినాలు దేవుడితో మాట్లాడాడు, కానీ 40 దినాల సహవాసములో మోషే ఏం కోరుకున్నాడు అని అడిగితే దేవుని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? అడగచ్చు, కానీ ఏమడిగి తెలుసా? ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీ స్వరం వింటున్నాను,
కానీ నువ్వు ఎలాగుంటావు నాకు చూడాలని ఉంది ప్రభు. మోషేకి ఏమనిపించింది ఇప్పుడు? దేవుని దగ్గర నుంచి తప్పించుకోవాలనే మనస్సు కలిగినటువంటి ఒక వ్యక్తి మొదట్లో ఏమనుకున్నాడు? నేను వద్దు, నాతో నువ్వు పని చేయించుకోలేవు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అర్హుడిని కాదు అంటే తప్పించుకోవడానికే కదా దేవుడు మాట్లాడుతుంటే తప్పించుకోవడానికి తిరిగిన వ్యక్తే దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు అంటే ఏంటో అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమ అర్థం చేసుకుంటున్నప్పుడు ఒకటి అనుకున్నాడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడి స్వరూపం నేను చూడాలి. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడు? అన్నాడు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అలాంటి వారే. ఆయన సన్నిధిని వెతికే మనస్సు మనలోకి రావాలండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక సన్నిధి అంటే అర్థం తెలీదు, లేకపోతే దేవుని భక్తి అంటే మర్చిపోతాం. పూర్తిగా లోక సంబంధమైన మనుషులకి మనకి తేడా ఏముండదు. కపటమైన ఆలోచనలు, కపటమైన తలంపులు, ఎవరొకరు చెడగొట్టాలి, వాళ్ళు గొడవలు పెట్టాలి, ఈ మనస్సు మనిషిని పూర్తిగా దేవుని దూరం చేస్తుంది. ఇక్కడ ఏదో కూర్చుంటున్నాం బాగానే ఉంది, ఇక్కడ ఏదో పాటలు పాడేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం, అర్థం చేస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ బయటికి వెళ్ళాక ఏంటో అదే నీ మనసు. ఇక్కడ వింటున్నాం చక్కగా బుద్ధిమంతుల్లా కూర్చుంటాం బాగానే, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేంటో అది దేవుడు చూస్తాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు భయపడాలి దేవునికి. ఏం చేయాలి మనం? దేవునికి భయపడాలి, దేవునికి వణకాలి. దేవుడు సన్నిధిలో నేను ఉన్నాను, దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, ఈ భయము మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఒకటొకటిగా దేవునికి మనం కనపరుచుకోగలుగుతాం. దేనికి స్తోత్రం. దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా నన్ను పరిశోధించి నన్ను తెలుసుకో. ఏమంటున్నాడు? నన్ను స్కాన్ చేయి అంటున్నాడండి. దేవుడు మనం స్కాన్ చేస్తే ఏం దొరుకుతాయి? దేవుడు మనం స్కాన్ చేస్తే ఏం దొరుకుతాయి? పనికి మానిన తప్ప ఏం దొరకవు. అంత ధైర్యం కావాలి మనకి. ఏం కావాలి? పైకి అంత పౌడర్ కొట్టిన మోకాలే, ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన మోకాలే, మనవి ఫెయిర్ ఎవరు రాసిన మోకాలే, లోపల ఉంటుంది అసలు బూడిద రకం అంతా. దావీదు అన్నాడు, ప్రభువా నన్ను పరిశోధించు. మాట చాలా కష్టమండి, ఆ మాట మాట్లాడాలంటే. ప్రతిసారి నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పనిచేసే ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను ధైర్యంగా మాట్లాడాలి మనం. ఒకసారి ఏమనాలి? నన్ను పరిశోధించిన ఆయన, నన్ను పరిశోధించు ప్రభు అంటే ఎంత భయం వచ్చేది లోపల మనకి? వస్తుందా రాదా? ఆ భయమే నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది. ఆ భయమే మన పవిత్రంగా నిలబెడతాయి. ఆ భయమే నోవాహును చూసినట్లుగా నన్ను చూసేలా దేవుని చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎవరో అని చూడలేడండి? చూడలేడా? ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని డినామినేషన్స్ ఉన్నాయి, ఇంత ప్రపంచంలో గొప్ప గొప్ప చర్చిలు కోట్లో పెట్టి కొన్న చర్చిలు ఉన్నాయి, రోజుకు 4 ఆరాధనలు జరుగుతున్న చర్చిలు ఉన్నాయి. మానక ప్రతి 4 ఆరాధనలు కూర్చున్నాడు. ప్రతి ఒక్కడిని దేవుడు చూస్తాడు. మరి చూసిన వారిలో ఎవరు దేవునికి నిర్దోషులుగా కనబడతారు అనేది ముఖ్యం. 4 ఆరాధనలకు వెళ్ళేవో గొప్పమేం లేదు, నేను 4 చోట్ల వాకింగ్ చెప్పినా గొప్ప కాదు. దేవుడికి అనవసరం అది. ఏం కావాలి దేవునికంటే? మనలో నిర్దోషత్వం దేవుడు చూస్తాడు. ఏం చూస్తాడు? దానికోసం ఎంత కష్టపడాలండి? నువ్వు 24 hours నాన్ స్టాప్ డ్యూటీ చేసినా చేయగలుగుతావు, కానీ దీనికోసం నువ్వు ప్రయాసపడమంటే ప్రయాసపడవు. ఖర్చు ఏమైనా అవుద్దంటారా? దీనికి వేల ఏమైనా చెల్లించాలంటారా? నువ్వు చేసేదే, మనం చేయగలిగేదే, కానీ దాని యందు మనకి నిర్లక్ష్యం. ఒక క్రైస్తవుడిగా మనం పిలువబడడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలకు మనం ప్రయాసపడలేకపోతున్నాం. ఆ ప్రయాస మనలో ఉండాలి. అందుకే అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కగలవాడు ఎవడు? ఆశ ఉంటే ఎక్కగలుగుతావు, ఆశ ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. ఆయన సన్నిధిలో వెతికేటువంటి మనసు నీకు రాగలిగితే, ఎందుకంటే ఎలా పడితే అలా వెతికితే దేవుడు దొరకడం మనకు తెలుసు. కొంతమంది వస్తాం, ఎవరో కోసం ప్రార్థన చేస్తాం, ఎవరో కోసం స్తుతులు చెప్తాం. నాకు భయపడి కొంతమంది స్తుతులు చెప్తారు. ఈ స్తుతి ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్దండి, ఎవరికి వెళ్దాం. వెళ్తుందా? నీ హృదయంలో నుంచి స్తుతి చెప్పాలని మనసు వచ్చేదాకా, అప్పుడు దాకా నువ్వు చెప్పే 100 స్తుతులు క్యాన్సిల్. ఇప్పుడు ఎప్పుడైనా బోర్ వేస్తారా? బోర్ వేస్తారండి, ఎప్పుడైనా చూసారా?
ఎంతమంది చూసారు బోర్ వేయడం? బోర్ వేస్తున్నప్పుడు ఏమొస్తాయి? వాటర్ వస్తాయి. వావ్, ఆ వాటర్ ఏంటి తాగేస్తాయి, అవి నీళ్ళు వచ్చింది కాబట్టి తాగేసారు అనుకోండి, కిడ్నీలు పాడైపోతాయి. ఫస్ట్ ఏమొస్తాయండి? చాలా చెప్పాలంటే ఒక్కొక్కసారి ఒక రోజంతా తోడాలి. ఆ నీళ్ళని పని చేస్తాయి. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? డ్రైనేజ్లోకి వెళ్తాయి. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? తర్వాత రోజు వచ్చి చూస్తాడు, మోటార్ రోజంతా కరెంట్ వేస్టే, కానీ అందులో నుంచి శ్రేష్టమైన నీరు, క్రిస్టల్ క్లియర్ వాటర్ వచ్చేదాకా ఆ మోటార్ ఆన్ చేయాల్సిందే. అందులో ఉన్న బురద నీళ్ళు అంతా బయటికి రావాల్సిందే. ఎప్పుడైతే ఫ్రెష్ వాటర్ తాగడానికి ఉపయోగపడి బయటకు వస్తుందో దాన్ని ప్రయోజనకరంగా మారు. నువ్వు అప్పుడు దాకా నువ్వు స్తుతులు చెప్పడానికి నీకు ఇష్టం లేదు, కానీ చెప్తున్నావు, నీ హృదయపూర్వకంగా వచ్చేదాకా ఇవన్నీ బురద నీళ్ళే. అర్థమవుతుందండి? మనం బురద నీళ్ళు చెప్పి 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 బురద నీళ్ళ దగ్గర అయిపోయి మళ్ళీ ఆగి వచ్చిన వస్తాం. మీరు ఒకసారి మోటార్ ఆపేసి మళ్ళీ వేయండి. నాకులాంటి కక్కుర్తోడానికి అయ్యి బాబా కరెంట్ అయిపోద్దని చెప్పి మోటార్ ఆపేస్తాడు. జీవితకాలం మోటార్ వేసి మోటార్ ఆపి మోటార్ వేసి మోటార్ ఆపితే బురద నీళ్ళు తప్ప మంచి నీళ్ళు రావు. వస్తాయండి? వస్తాయా? ఈ పిసినారు కొట్టితనం మనలో ఎడుతుంది. ఇంకా అయ్యి బాబాయ్ స్తుతులు చెప్తే దేవుడిని గొప్ప చేసేస్తావేమో, స్తుతులు చెప్తే దేవుడు ఏదో అయిపోతాడేమో. అమ్మా, నీ మూలంగానే బతకట్లేదు, ఆయన మూలంగానే మనం బతుకుతున్నాం. ఎవరి మూలంగా? ఆయన మూలంగా నువ్వు నేను బతుకుతున్నావు. స్తుతి చెప్పడం వల్ల యథార్థవంతకు శోభస్కరం అని ఉంది, కానీ స్తుతి చేయడం వల్ల దేవుడు గొప్ప అవుతాడని ఎక్కడ రాయబడలేదు. స్తుతి చేస్తే నీకే మేలు, స్తుతి చేస్తే నీ పరిస్థితులు మారుతాయి, స్తుతి చేస్తే నీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్తున్నప్పుడు ఆ స్తుతులు చెప్పడానికి ఫస్ట్లో ఏడుపు గొట్టు మొహంతో మనకులాగే చెప్పారండి. ఎలా చెప్పారు? 7 రోజులు ఏడుపు గొట్టు మొహాలు వేసి చెప్పారు మనకులాగే. 7వ రోజు కొంచెం ధైర్యం తెచ్చుకున్నారు. బోర్లు ఊదారు. గట్టిగా చెప్పినప్పటికి అమాంతం పేకమాన్లా కూలిపోయిందంటండి ఎరుకో కోట. అప్పుడు వాళ్ళకి గెంతులేయడం మొదలెట్టారు. కార్యాలు జరిగితేనే గెంతులు, కార్యాలు జరగకపోతే ఏడుపులు. మనకి అండి కార్యాలు జరిగితేనే కదా ఉత్సాహం. అది కూడా 1 రోజు 2 రోజులు తర్వాత మళ్ళీ మర్చిపోతాం. దేవుడు చేసిన మేలు అన్నీ మర్చిపోతాం. మనం జరగలేనాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఏడుపు గొట్టు మొహం స్తుతులు చెప్తూ ఉంటాం. స్తుతి అనేది నీ హృదయపూర్వకముగా రావాలి, నీ హృదయాంతర భాగం నుంచి రావాలి. అది వచ్చేదాకా బురద నీరు లాంటిదే. నీ హృదయపూర్వకంగా ఒక్క స్తుతి చెప్పు, ఆయన సింహాసనం కదిలిపోద్ది. ఏం కదిలిపోద్ది? ఒక్కటే. ఫస్ట్ 100 వేస్ట్, తర్వాత వచ్చే ఒకటే మెయిన్ దేవునికి కావాల్సింది. అది నువ్వు ఒక్కసారి నువ్వు మొదలుపెట్టావంటే నిన్ను ఎవడ ఆపలేడు, నిన్ను ఎవడ పట్టుకోలేడు. ఎందుకంటే నీలో నుంచి ప్రవాహం బయటకు వస్తుంది. అక్కడ ఒక్కసారి నీరు ఉబ్బగడం ప్రారంభించిందంటే మోటార్ అవసరం లేదండి. తెలుసా విషయం? ఆ ఉబ్బుకు మనలోంచి రావాలంట. ఉబ్బుకేది ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటరే. అర్థమవుతుందా? ఉబ్బుకేది ఎప్పుడు ఏంటి? ఫ్రెష్ వాటర్. ఉబ్బకందే బురద వాటర్. దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక దేవుని సన్నిధిలో లేదా దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, కపటమైన ప్రమాణాలు చేయకూడదు, నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నొందినటువంటి వ్యక్తి. ఆయన ఆశ్రయించేవారు, యాకోబు దేవుణ్ణి ఆయన సన్నిధిని వెతికేవారు అలాంటి వారై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి 15వ కీర్తన కూడా చదువుదాం. యెహోవా నీ గుడారములో, ఇది ప్రత్యేకమైన మాట. ఇది ఎవరు రాశారు? ఇది ఖాళీ ఉండదని డేట్ ఇలాంటివి లాక్కుంటూ ఉంటాడు. ఎందుకు వచ్చింది? మామూలుగా మనకులాగా పిల్లలతో తిరగచ్చు కదా, రోజు భార్యలతో గొడవ ఉంటాయి, ఈడిపోయి ఆడచ్చు కదా. మరి ప్రత్యేకంగా పక్కొచ్చి ప్రభువా నీ మందిరంలో ఎవరు ఉంటారు, నీ పర్వతానికి ఎవరు ఎక్కుతారు, ఇవన్నీ ఎందుకు ఆయనకి? మరి ఉన్నాడు ఉండగానే మళ్ళీ రాయించాడండి కీర్తనలాగా అట్లా మనల్ని చావకొట్టడానికి. ఏమన్నా అందేనా? దేవుని సన్నిధిలో అతిథిగా ఉండేవాడు ఎవడు? అతిథి అంటే ఎవరు? మనలాంటి వాళ్ళే. ఎవరండి మనం? గెస్ట్ రోల్స్. చెప్పండి ఒకసారి, చెప్పండి అమ్మా. మనందరం ఎవరు అతిథివేనా? అతిథా కాదా? అతిథులకి ఇంట్లో వారికి తేడా ఏంటి? అతిథి మొహమాటంగా కూర్చుంటాడేంటి? ఎలా కూర్చుంటాడు? అతిథి ఎలా కూర్చుంటాడు? అతిథి ఎలా ఉంటాడు? వద్దులేండి,
పగిలిపోద్దేమోనండి, ఏమో చిరిగిపోద్దేమోనండి, అరిగిపోతానేమోనండి. ఇది అతిథి వచ్చే పని. అతిథికి కుమారుడికి తేడా ఏంటంటే, కుమారుడు స్వతంత్రంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఒకప్పుడు మనం అతిథులు అండి, ఇప్పటికే కొంతమంది అతిథులు అనుకోండి. ఆ అతిథి ఏమంటారు దాన్ని, ఆ ప్లేస్ని పోగొట్టుకోలేకపోతున్నారు చాలామంది. అంటే దేవుని సందులో మొహమాటం, దేవుని సందులో సిగ్గు. ఎక్కడ? ఆయన దగ్గరే. మళ్ళీ అసలు ఆయన మన తండ్రే ఉన్నప్పుడు తండ్రి దగ్గర అన్న సిగ్గుపడతారా? ఏ నాన్న ఏటి అని అడిగే రకాలం మనం. ఉందా ఆవిడ? లేదు ఇక్కడ, బయట ఉందా? ఎలా పిలుస్తారు నాన్నే? ఏటి నాన్న పో. మా వాడు మొదలెట్టాడు ఈ మధ్యన, ఆమెను చూసి అనుకుంటా, అర్ధరాత్రులు చేది ఏమైనా కోపం తెప్పిస్తాడు, టైంకి వెళ్ళిపో. ఇదేమాట నా మీద కోపపడుతున్నాడు. ఈ వయసు అంతా నాకు అర్థం కావట్లే, నవ్వాలో తెలియట్లేదు, ఇప్పుడు ఎలా తయారయ్యాడో అర్థం కావట్లేదు నాకు. సరణ్య దగ్గర పెరుగుతున్నాడు కదా, ఆ మాత్రం ఉంటుంది మరి, తప్పదు. అవును, అంతే కదా. అయ్యో వస్తాయి లక్షణాలు. దానికి స్తోత్రం కలుగునుగా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉన్న. కానీ చూడండి, దాకా చదివే విషయాలు వేరేగా అయితే ఇంకో కొంచెం వేరేగా మారుతున్నాయి. కనీసం అతిథిగా కూడా ఉండలేకపోతున్నారు మనుషులు. దేవుని సన్నిధిలో కనీసం అతిథి లక్షణాలు కూడా ఉండట్లేదు. అతిథి అంటే వచ్చిన వ్యక్తి వెళ్ళిన ప్రదేశంలో గౌరవం అనేది ఉంటుంది. అవునా? ఎవరైనా ఇంటికి వెళ్ళారు అనుకుని గౌరవంగా ఉంటారా లేదా? దేవుని సన్నిధిలో మనకు ఆ గౌరవం ఇస్తున్నాం. దేవునికి ఆ గౌరవం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుడికి నువ్వు విలువ ఇవ్వగలుగుతున్నావా? అని సన్నిధిలో కనీసం అతిథిగా అయినా ఉండడానికి ఆ లక్షణాలు నీలో ఉన్నాయా? చూడకి ఎందుకుంటున్నాడు ఇందాకడ మాట ఇది. తర్వాత ఈ లక్షణాలు ఉండాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా అబద్ధాలు చెప్పువారే. మనం నిజాలు చెప్తామా అబద్ధాలు చెప్తాం? ఎక్కువగా ఇక్కడే చెప్పేశారు. నిజాలు చెప్తామా అబద్ధాలు చెప్తామా? నోరిప్పితే వజ్రాల్లా వస్తాయండి. ఒక సామెత ఉండేదంటండి, ఆడది అబద్ధం ఆడితేనంట దేంతో కట్టిన సిమెంట్లా ఉంటుందంటండి. అలాగా అంటే సామెత, అది నేను చెప్పలా, పూర్వకాలం నుంచి వస్తుంది ఇది. అలవాటు అండి, చాలా సులువుగా మాట మార్చి అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. అంటే దేవుని సన్నిధిలో అబద్ధం ఆడితే భయం అనే భయం కూడా లేదు మనకి. అంటే కళ్ళలో నన్ను కొట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈపులు వాయించేస్తున్నారంట. మన కళ్ళు చెప్తుంది ఒక ఆవిడ, చెప్పిందని మీకు. దేనికి స్తోత్రం కలుగునుగా. అబద్ధం అనేది చాలా భయంకరమైనది. అది ఎలాంటిది? అబద్ధికుడు ఎవరో పేరుందా? వాడు మొదటి నుంచి అబద్ధాలు చెప్తాడంటండి. ఏం చెప్తాడు? మనం ఇప్పుడు ఎవరో, మన జనకుడు ఎవరో? అపవాద. ఎంత ధైర్యంగా చెప్తుంది చూసారా? ఇంకా నువ్వు మారలేకపోతున్నావు. ఎవరికి దేవునికి భయపడుతున్నావు, మనిషికి భయపడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు? మనిషికి భయపడుతున్నావు. మనిషికి భయపడితే నువ్వు గతది ఒకటే, దేవునికి భయపడి సత్యము పలికేటువంటి మార్గంలో నువ్వు రావాలి. ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. ఏమైంది దేవుడు ఆయన? ఇంకొకటి, నిజాన్ని దాయడం కూడా. తీసేవా? నాకు తెలియదండి, ఇది అబద్ధమేనా కాదా? అబద్ధమా కాదా? చెప్పండి. తెలియదంటే అబద్ధం ఎలాగ అవుద్దండి? తెలిసి తెలియనట్టుగా ప్రవర్తించడం. దేవుని సన్నిధిలో మనము కొన్ని చిన్న చిన్న విషయాలలోనే పెద్ద పెద్ద పొరపాట్లోకి వెళ్ళిపోతున్నాం. తెలిసి కూడా చిన్నదే కదా అనేటువంటి అబద్ధం నిన్ను
అబద్ధికుని యొక్క కుమారుడిగా, అబద్ధికుని యొక్క కుమార్తెగా మారుస్తుందని నువ్వు గ్రహించాలి. నువ్వు తెలియకుండా నువ్వు ఎవరికి అధికారం ఇస్తున్నావు తెలుసా? ఎంతకైనా మీరు అమ్మింది ఏమన్నారు? చిన్న మాట అండి. దానికేనా, చిన్న మాటకైనా ప్రాణాలు పోయేది? మనకు అక్కడ ప్రాణాలు పోయినాయి అని చెప్పి ఒక మాటను, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితిని చంపేసుకుని వచ్చారు. అక్కడికి ఏం చేసుకుని వచ్చారు? దేవుని వాక్యం చెబుతుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తర్వాత ఇంకో మాట ఉంటుంది. ఇది మా చిన్న చిన్న లైన్లు బాగానే చెప్తాం, కానీ తర్వాత మాట మెయిన్ అసలైంది. తీసేవా? ఎక్కడుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, అలాగే మీరు చెప్పింది. అంతకు మించి ఏదైనా మాట వచ్చిందంటే అది అపవాది నుంచి వచ్చిందే. ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎవరి మాట వింటున్నావు అప్పుడు? ఎవరిని చేర్చుకుంటున్నావు అప్పుడు? నువ్వు అబద్ధం ఆడడానికి నీ స్వరాన్ని విడుదల చేస్తున్నావు అంటే నీ హృదయములో నువ్వు చోటిచ్చింది యేసయ్య కాదు, కానీ అపవాదికే. చాలా సులువుగా అబద్ధాలు ఆడడం అనేది చాలా భయంకరమైన స్థితి అండి. చిన్నపిల్లలు చూడండి ఎంత సులువుగా ఆడేస్తారో. ఎలా తీసేవా? తీయలేదు. చేసేవా? చేయలేదు. వెళ్ళావా? వెళ్ళలేదు. కానీ చేసినవన్నీ బై బర్త్కి అలవాటు అయిపోయింది. అది ఏం అలవాటు అయిపోయింది? ధైర్యంగా చెప్పాలండి. నీకు విషయం తెలుసా? ధైర్యముగా దేవుని ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారు క్షమించబడతారని వాక్యం చెప్తుంది. అలాగుందా లేదా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. గెహాజీ ధనం కోసం, బంగారం కోసం పరిగెట్టాడు. ఎలీషా వచ్చినప్పుడు అడిగాడు, బాబు గెహాజీ ఎక్కడికి వెళ్ళో? నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్నా? ఎరా బాబు, నీతో పాటు నా ఆత్మ, నా హృదయం రాలేదనుకున్నావా? అనలేదండి. అవును, వెళ్ళి తీసుకున్నాను అంటే ఏమైనా వచ్చిందా? మహా అయితే ఏమంటాడు? తీసుకెళ్ళి తిరిగి ఇచ్చి అంటాడు. అవునా? అవునా కాదా? ఎలీషా ఏమంటాడు? మహా అయితే మనకు తగ్గింది కాదురా, మనకు అనవసరం, వెళ్ళిచ్చే. ఆ మాట అంటాడేమో, లేకపోతే తీసేను అంటే చిన్నబోతాడేమో అని చెప్పి మొత్తానికి తెలియదు అన్నాడు. మొత్తానికి ఏమొచ్చింది? ఏమండి, నీకు విషయం తెలుసా? నీ కుటుంబంలో కొన్నిసార్లు నువ్వు వాడే చిన్న చిన్న అబద్ధాలు రోగాలకి కారణం అయిపోతున్నాయి. చిన్న చిన్న అబద్ధాలు నీ పరిస్థితులు కఠినంగా మారిపోవడానికి కారణం అవుతున్నాయి. నువ్వు ఒక్కసారి అపవాదిగడి మాట విన్నావంటే దాని ప్రతిఫలం వెంటనే నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు జీతం బాగా ఇస్తాడు. ఏమిస్తాడు? నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు దేవుని ఎదుట నీ అపరాధాలు ఒప్పుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు. నిజం ఒప్పుకుంటే క్షమించబడడం తప్ప ఎవరు కూడా కొట్టరండి. కొడతారా? మీ పిల్లలు ఏమైనా తప్పు చేసి ఒప్పేసుకున్నారనుకోండి, కొట్టబుద్ధి అవుద్దా? 4-5 సార్లు చెప్పు, నిజం చెప్పు అను ఆయనతో. అవునా? ఎప్పుడు దెబ్బలు తింటాం? నిజం చెప్పినప్పుడు, అబద్ధం చెప్పినప్పుడా? ఆ నోట్లో నుంచి ఏం రావడానికి నువ్వు కొడతావు? నిజం చెప్పిన తర్వాత కొట్టేవాడికి దుర్మార్గులు అండి వాళ్ళు. నామసోదరుడు జస్సుగాడు దుర్మార్గుడు అనగానే కింద చూసాడు, నామకు చూశాడు. దాని అర్థం ఏంటి? సో మళ్ళీ అబద్ధాలు ఆడుతుంది సార్. చిన్న చిన్న అబద్ధాలు కాదండి, లేదండి, తెలియదండి. ఈ చిన్న చిన్న అబద్ధాలు నేను ఘోరమైన పాపలో పడేస్తుంది. తెలియట్లా. నీ మాట అవునంటే అవును. ఇది ఒక సాధనం. ఏంటండి? ఎక్సర్సైజ్ చేద్దామా? ఫస్ట్ చేయలేము, లైట్ వెయిట్ వేసి చేయాలి. ఎక్కువ దూరం అడగలమా? లేదు, తక్కువ. నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండాలన్నా, ఆ శుద్ధ హృదయం, ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్. నువ్వు అప్పుడే రక్షించబడి దగ్గరగా దేవుని సన్నిధికి వచ్చి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నువ్వు ఎక్సర్సైజుల్లో ఉన్నావు అంటే దీన్ని దిక్కుమాలు బతుకు అంటారు ఎవరన్నా సరే. ఏమంటారు? అంటే మానేసాం వాటిని మనం చేయడం. అన్నిట్లో ముందుకెళ్ళాం కానీ ఈ విషయంలో వెనకబడిపోయి ఉన్నాం.
దీన్ని మనం చేయడానికి అవలంబించడం ప్రారంభించాలి. ఎందుకంటే ప్రభు రాకడ దగ్గరకు ఉంది. ఎంతమంది అమ్ముతున్నారు? ఎత్తబడిపోతామని ఎంతమంది అమ్ముతున్నారు? రాకడ దగ్గరకు ఉంది. ఏం చేయాలి మనం? ఎత్తబడాలి. ఎత్తబడాలంటే ఏం చేయాలి మనం? సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఎత్తుకెళ్ళిపోవడానికి, అంచు పట్టేసుకుని వెళ్ళిపోవడానికి మనం ఏమన్నా అంటే రక్తస్రావంగా స్త్రీ అనుకున్నారా? ఒక ఇదులు విదులుతాడంతే ఎగిరేరు కింద పడిపోతాం. మళ్ళీ సమస్య లేదండి అది. ఆయన ఎదుర్కోవాలంటే శక్తిమంతులగున్నట్లుగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా వాక్యం మారదు. కనుక సరి చేసుకునేటువంటి మనసు నీలో ఉండగలిగితే ఏదైనా దేవుడు కృప చూపించవచ్చు. ఆయన ఎదుర్కోవాలనే మనసు నీలో ఉంటే దేవుడు కృప చూపించవచ్చు. అసలు ఆ మనసే నీలో లేకపోతే ఎవడేం చేయలేడు. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నామండి, ఓడిపోతున్నాం. కానీ దేవుడికి ఇష్టం అది. ప్రయత్నం చేసి ఓడిపోయాలంటే దేవునికి ఇష్టం. అసలు ప్రయత్నమే చేయనోడు అంటే దేవుడికి అసలు ఇష్టం ఉండదు. సంఘం ఏం చేయాలి? ఇంతకీ సంఘం ఏం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు లక్కీగాడు చూడండి, దేవుని కోసం అమ్మ నాన్న వదిలేస్తాడు శనివారం వాడు. అవునా కదా? వాక్యం ఏం చెప్తుంది? నా నిమిత్తం తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెళ్ళైనను చెప్పండి పక్కన పెట్టేవాడు నాకు పాత్రుడు. అవునా? అవునా? ఇంకా మనకు అమ్మ కావాలి, నాన్న కావాలి. అమ్మ పక్కనే పడుకోవాలి, నాన్న పక్కనే పడుకోవాలి. ఇంకా ఎంత వయసు వచ్చినా ఏమండి, దేవుడి కోసం మనం బయటికి రావాలండి. మనం ఎవరి కోసం? డాలి ఇటు చూడమ్మా, నీకే చెప్పానమ్మా. నేను కూడా అన్నయ్య లేతే పడుకోను. ఆడిదో ప్లాన్లు వేసుకుంటాడు. అర్ధరాత్రి 11:30 అన్న వచ్చేదాకా పడుకోరంటే ఎలా కుదురుద్ది? కుదరదుగా. తర్వాత వచ్చింది చదవండి. అట్టివాడు ఎవరో యథార్థమైన ప్రవర్తన కలిగినవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకముగా నిజం పలికేవాడు. అట్టివాడు నాలుకతో ఏమాడ్డా? కొండములంటే ఏంటి? అబద్ధాలు అంటే చాలా సులువుగా అబద్ధాలు. తర్వాత తన తోటి వారికి కీడు చేయడంట. తన పొరుగు వాని మీద నిందలు వేయుడు. ఎవరండి? నీచుడు, అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను. ఏమండి, ఇప్పుడు దావీదు ఒక ప్రమాణం చేసుకున్నాడు అంటాడు. ఏంటి ఆ ప్రమాణం అంటే? సౌలు కుటుంబాన్ని ముట్టను. ఏమనుకున్నాడు? ఎవరిని అలాంటి ప్రమాణం చేస్తారా? సౌలు ఏం చేశాడు? ఎవరైనా మేలు చేశాడు దావీదుకి? ఏం చేశాడు? చంపడానికి తరిమిడండి. పగలని లేదు, రాత్రని లేదు, అర్ధరాత్రులని లేదు, సమయమందు అసమయమందు దావీదును తరమడమే అరణ్యాల్లో. అలాంటి వ్యక్తి మీద దావీదు చేసుకున్నటువంటి తీర్మానము, ప్రమాణం ఏంటంటే, నేను సౌలుని ముట్టను, సౌలు కుటుంబాన్ని ముట్టను. మన మీద ఎవరైనా కీడు చేస్తాను కూడా మనం ఏ ప్రమాణం చేసుకుంటాం? నిన్ను సచ్చినా వదిలిపెట్టను, దెయ్యమైనా సరే నిన్ను పీడిస్తా, కల్లోకి వస్తా, పేక పిసుకుతా, నీకు నిద్ర లేకుండా చేస్తా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా, నా ప్రతాపం ఏంటో చూపిస్తా, ఇక్కడి నుంచి నేను ఏంటో నీకు చూపిస్తా. దావీదు గారు అంతేనా? భయపడిపోతున్నారు ఈ మాటలకి. ఆయన ఉడికిపోతున్నారు చూడండి వెనకాల. ఏంటి ఇలాంటి వార్నింగ్లు కూడా ఉంటాయి ఆడవాళ్ళ దగ్గర అని చెప్పి కంగారు పడిపోతాను. మల్లికక్క మంచిదండి, అలాంటి వార్నింగ్లు వదిలేండి. అంటే మనుషులు విన్నారండి డైలాగులు? ఎప్పుడైనా విన్నారా? సచ్చినా పగ తీర్చుకుంటా. ఏమంటారు? నిన్ను వదలను డాష్, నిన్ను వదలను. అలా ఉందని మనుషుల పరిస్థితి. కానీ దావీదు అలాంటి మనిషి కాదంటండి. సౌలు ఒక వ్యక్తి చేత చంపబడ్డాడు, కత్తిమే పడిపోయాడు. అతను ఇంకా కొన ఊపిరితుంటే మరలా చంపేయమంటే
ఆ మాటను తీసుకొచ్చి దావీదు దగ్గరికి చెప్పినప్పుడు దావీదు సంతోషపడేమని బహుమానం ఎత్తాడు అనుకుంటే, ఒరే ఈయన వేసేయండిరా ముందు అన్నారు. నువ్వు ఎవడవరా సౌలు చంపడానికి, దేవుడు అభిషేక్తం చెప్పండి, నువ్వు ఎవడవరా అని చెప్పి కత్తి వేసాడండి. ఆ తర్వాత సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి దావీదుని తిట్టుకుంటా ఉన్నాడంటండి. ఆ మాట చాలాసార్లు మనం చదువుకున్నాం. తిడుతున్నాడంట. వెనకాల వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. దావీదు రాజా నేను తిడుతున్నాడు ఏంటి, ఒక ఆజ్ఞవి చంపేస్తా అంటే దేవుడికి అవకాశం ఇచ్చాడేమో తిట్టని. ఆ తర్వాత మనం చూడగలిగితే సౌలు కుమారుడు ఎవరండి, యోనాతాను కుమారుడో లేకపోతే మనవడో కుంటివాడు కనబడ్డాడు, తీసుకొచ్చి ఆతిథ్యం మొదలుపెట్టాడు. మనం తరతరాలు గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళ నానమ్మ చేసిన గొడవకు ఇప్పటికి నువ్వు మానవు. ఏంట్రా అంటే, మా ఫ్యామిలీలో గొడవ ఉందండి, మా అమ్మగారు చెప్తే నాకు నువ్వు వస్తూ ఉంటుంది. మా తాతగారికి వాళ్ళకి అన్నయ్య కొడుక్కి మా తాతకు గొడవ అయిందంట, వాళ్ళు ఇప్పటికీ మాతో కూడా మాట్లాడరు. గొప్ప వాళ్ళు అనుకుంటాను నేను. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, నా మొహం సరిగ్గా బంధువులని సరిగ్గా పలకరించను. నాకు భయంకర మొహమాట అని పలకరించాలంటే. మన విశ్వాసాలు అనుకోండి చక్కగా పలకరించేస్తారు. బంధువుల దగ్గరికి పలకరించాలంటే వాళ్ళు వచ్చిన పలకరిస్తే నా బాగున్నారు అంతే, అక్కడతో అయిపోయింది. అధికంగా మీద పడి మాట్లాడే అవకాశం ఉండదు. ఇక మన వాళ్ళ దగ్గర అనుకోండి ఇంట్లో మాట్లాడతారు. దావీదు ఏం చేశాడంట, అసలు యోనాతాను దగ్గర ఉన్నటువంటి వాడు, తర్వాత తరం లేదు అక్కడ, యోనాతాను కూడా చంపబడిపోయాడు. అలాంటి మనస్సు రావాలంటే మనకి, అలాంటి మనసు పూర్వీకుల్లో ఎవరికైనా తాతలుగా గొడవ అయితే ఇప్పటికి ఆస్తులు గొడవలు ఉండవా? పల్లెటూరులో మరి భయంకరంగా ఉంటుంది ఇలాగ. మన పిల్లోడు అనుకోకుండా ఇంట్లోకి వెళ్ళి టీవీ చూసేయడానికి, రే నేను ఎవడాలమన్నాడు రా, అయిపోయింది సీనింగ్. ఈ పిల్లోడికి ఏం చేశాడు, వీడికి ఏం గొడవ ఉంది వాళ్ళతోటి. వాక్యం చెప్తుంది, నీకు ఉదయకాలం ఎవరితో గొడవ అయిందంటే ఏం చేయాలి, సూర్యాస్తమం అయ్యేలోపు కోపం పోవాలి, సమాధాన పడిపోవాలి. లేదా నువ్వు కూర్చుని ఎన్ని ప్రార్థనలు చేయి, నీ ఇంట్లో దాన్ని బంధించేసినట్టే. నీ ప్రార్థన చూడు, ఎప్పుడన్నా గదులు వేసేసి మీరు సాంబ్రాన్ని వేసారనుకోండి, కొంచెంసేపటికి ఏమవుద్ది, ఆ పొగ బూజులుగా మారిపోతాయి. మీ ప్రార్థనలు కొన్నిసార్లు ఏమైపోతున్నాయి, నిన్నే తుడిపించారండి. నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ వారానికి బూజు ఎలా పెట్టేస్తుంది ప్రకాష్ గారు. ఇప్పుడు అర్థమైపోయింది సీన్ మనకి. ప్రకాష్ గారు నేను బాధపడుతున్నారు, ఏంటంటే వచ్చి 4 రోజులు అవ్వలేదు మా ఇల్లు అంతా బూజు పట్టేసిందంటే ఏంటనుకుంటున్నారు? ఇంతకే మనం చేసే ప్రార్థనలు బూజు రూపంగా మారిపోతున్నాయి. మనం చేసే భక్తి బూజు రూపంగా మారిపోతుంది. మనం చేసే ఆరాధన ఏమైపోతుంది, బూజు అవ్వాలా, యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలా? అయ్యో బాబోయ్, ఇంతకీ పిల్లలకి ఎంత పని రాత్రి ఎందుకు పట్టిందా, ఎక్కడెక్కడో బూజు దూరిపోతుంది. ఏంటి కారణం అంటే ఇదే. ఎప్పుడైనా చూడండి, మీరు అగ్రత్తలు వెలిగించి తలుపులు వేసండి, ఏమవుతాయి, ఇంటి నిండా పట్టద్దు తెలుసా. మీరు ఎలా దులుపుతారా ఇంటి ఏమనుకుంటున్నారు, అది మన ప్రార్థనలే. ఏంటవి కాదా? చూడండి మరలా మాట చదవండి. అటువాడు నాలుకతో కొండెములాడు, మన పైన ఏం చేయం కానీ 4వ వచనంలో ఫస్ట్ మాట మనకే వచ్చేస్తుంది. దుష్టుని చూడగానే నీచులో చూసేస్తాం. మన నీచులో ఉపయోగం తెలియదు కానీ అందరినీ నీచులుగా చూసేస్తాం. ఏమంటే మన నీచులో కానీ తెలియదు ఎంతకే. ప్రతి ఒక్కటి నీచుడే. నీ ఎదుటిన్నోడు నీచుడే, నీ పక్కన నీచుడు, వెనకాల నుంచి ఎదురున్న నుంచి అందరు నీచులో చూసేస్తాం కానీ మన నీచులో మాత్రం చూసుకో. ఎందుకే నీచుడు అసహ్యుడు అంట. అంటే మనం ఏమనుకున్నా, నేను యెహోవాని భయభక్తులు కలిగిన నాకు నీచుడు నచ్చడం అన్నట్టుగా ప్రవర్తిస్తాం. ఎందుకు అక్కడ ఏమంతేరా. ఆ తర్వాత నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము తీసుకోడు, ఈ ప్రకారము చెయ్యువాడు ఎన్నడూను కూడా కదల్చబడడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పాతుకుపోతాడు.
దేవుని సన్నిధిలో ఎన్నడూ నువ్వు కదల్చబడకూడదు అంటే ఆయన సన్నిధిలో ఏ లక్షణాలు అయితే మనకు ఉండాలని ప్రభువు చెప్తున్నాడో వాటన్నిటిని కూడా మనం కలిగి ఉండాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం చదివి కష్టమా సులువా? సులువుగా అనిపించే కష్టతరమైన పనులు ఇవన్నీ కూడా. ఏమండి, ఓ ఈ సింతేగా అంటాం. ఏమంటాం? ఓ సింతేగా ఒక రోజు చేయండి, మొత్తం తలప్రాణం తోక్కొచ్చేద్ది. చాలా సులువు అనుకుంటున్నాం కానీ చాలా కష్టం అండి. ఎందుకంటే వీటన్నిటినీ మనిషి మానేసి కొన్ని యుగాలు అయిపోయింది. మనిషిలో ఈ ప్రవర్తనలు మానేసి కొన్ని యుగాలు అయిపోయినాయి. కానీ వీటి ముసుగు ఉంటుంది, వీటి ముసుగు మనిషిలో ఉంటుంది కానీ హృదయం మీద ఉండట్లేదు ఈ లక్షణాలు. ఆయన సన్నిధి, నేను పర్వతమునకు నువ్వు వెళ్ళాలంటే, ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలంటే ఖచ్చితముగా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే నువ్వు ఉండగలుగుతావు. ప్రభువు మనందరినీ కూడా ఆయన రాజ్యము తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మనందరినీ కూడా ఆయన సన్నిధిలో నిత్య వారసులుగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ మనకుండే ఈ లక్షణాలు ఏం చేస్తున్నాయి అంటే దేవుని నుంచి మనల్ని దూరంగా మార్చేస్తున్నాయి. మనకున్నటువంటి చిన్న చిన్న లక్షణాలు, అబద్ధాలు, కపటమైన మనస్సులు, ఇతరుల్ని పాడు చేసే ఆలోచనలు, గర్వపు స్వభావాలు, మనకు తెలుసు ఏ లక్షణాలు మంచివి కాదో మనకు తెలుసు. కానీ అవి మనలో లేవు అనుకున్నట్లుగా మనలో వాటిని భద్రపరుచుకుంటున్నాం. కానీ దేవుడు వాటిని బట్టి బాధపడుతున్నాడు, కోప్పడట్లా. దేవుడు కోప్పడితే పరిస్థితి వేరేగా ఉంటుంది, బాధపడుతున్నాడు. ఇంకా మనలో ఆ పరిస్థితులు మార్చబడలేనందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. యాక్చువల్లీ మన అందరం కూడా సీనియర్స్ అయిపోయాం. ఏమైపోయాం? సీనియర్సా జూనియర్సా? క్రిస్టియన్లో జూనియర్స్ చేతులు ఎత్తండి ఒకసారి. నువ్వు జూనియర్ ఏంట్రా? జూనియరా? నేను సేవకు వచ్చినప్పటి నుంచి అన్నాడు వీడు, అంతకుముందు నుంచి చర్చికి వెళ్తున్నాడు వీడు. అవునా? నాతో తిరగడం మొదలెట్టేసాడు. వీడు జూనియర్ అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అంటే దాదాపు ఒప్పుకుంటారా? సీనియరే కదా. ఆల్మోస్ట్ మీతో పాటు ఒక సంవత్సరం అటు ఇటు ఉండొచ్చు, ఆడు సీనియరే. జూనియర్ అనుకుంటున్నావా? సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ రాసావా? మళ్ళీ జూనియర్ అంటావు ఇట్లా. రేపేమప్పుడు డిగ్రీకి వెళ్తావు, ర్యాగింగ్లు చేయించుకుంటావు, ర్యాగింగ్లు చేస్తావు. చేయవా? అబద్ధం, నమ్మద్దు. దేవుని సన్నిధిలో మనం పాలు తాగే వరకు ఇంక ఉండడానికి వీల్లేదు. ఏం చేయాలంట? ఆహారం తీసుకునే వారుగా మార్చబడాలి. యుద్ధం చేయడం ప్రారంభించాలి. చాలాసార్లు చెప్పా, యుద్ధం ఎవరితోటి? అక్క చెల్లెలతోట, తోటి కోడలతోట, అత్తగారితోట. అమ్మగారితో జరగదనుకోండి. ప్రపంచంలో అమ్మగారితో గొడవలు పెట్టుకునేది ఎవరితో ఉండదు. ఎవరితో అవుద్ది? అయితే భర్తతో, లేకపోతే తోటి కోడలతో, లేకపోతే అండి గట్టిగా చెప్పండి దావీదు గారు, మీరు చెప్తే ఎంత బాగుంటుందో చెప్పండి ఒకసారి. ఏమంటున్నారండి? అత్తగారు. ఇది చెరగని ఏమంటుందండి, చెరగని బాంధవ్యం అండి అత్తగారు కోడలు అనేది. అత్తగారు కోడలు రిలేషన్షిప్ ఎలాంటిదంటే, దిస్ రిలేషన్షిప్ బిట్వీన్, ఇంగ్లీష్లో నాకు రాదు కానీ చాలా గొప్ప మాట ఉందండి దానికి. విడతీరాని అనుబంధం. భర్తను మర్చిపోవచ్చు, పిల్లలు అత్తగారిని కోడలు మర్చిపోదు, కోడల్ని అత్తగారు మర్చిపోదు. తెలుసా ఆ విషయం మీకు? మర్చిపోద్దా? సమస్యలు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టినది ఎవరంటే కోడల్ని. ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదు? తెలియనటువంటి ప్రేమ అండి అది. అది తెలియనటువంటి ప్రేమ. మాట్లాడితే కోడల గురించి మాట్లాడుతుందా, మాట్లాడితే అత్త గురించి మాట్లాడుతుందా, అది తెలియని ప్రేమ. అది మనకు పైకి గొడవగా కనబడద్దేమో, చాలా అద్భుతమైన ప్రేమ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఏమవ్వాలంటే ఒకటొకటిగా దాన్ని మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆఖరి మాట చూసుకుందాం, దేవుడు మన కోసం ప్రయాసపడే మాట. 36వ అధ్యాయం 25 నుంచి 28 దాకా. అధ్యాయం 25 నుంచి 28 యెహెజ్కేలు గ్రంథం.
ఎదురుగా లేక కొన్ని మాటలు రావట్లేదండి. చదవండి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీకు కలిగిన అపవిత్రత అంతయు, దేవునికి స్తోత్రం. విగ్రహాలంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దాకా మనం కొన్ని మాటలు చదువుకున్నాం చూసారా, ఇవన్నీ మీ హృదయంలో భద్రపరచబడిన విగ్రహాలు. ఏమండి, ఇప్పుడు దాకా మీ హృదయంలో ఎన్ని విగ్రహాలున్నాయో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఉన్నాయా లేవా? విగ్రహాలు చెప్పండి ఒకసారి. ఏమండి, ప్రతిరోజు వాటి నైవేద్యాలు ధూపార్పణలు చేస్తున్నారు లేదా? ప్రతిరోజు హారతి ఇస్తున్నారా లేదా? ధూపారాధన చేస్తున్నారు లేదా? ఏమండి, ఇంకోటి దీపారాధన, ఇంకోటి ఏదో వస్తుంటుంది, కార్తీక దీపం చేస్తున్నారు లేదా? దానికి ఇవన్నీ అంట విగ్రహాలంటండి. బైబిల్ గ్రంథంలో విగ్రహారాధనని అనుకుంటే మనం వెంటనే వేరే ఆలోచన వచ్చేది, కానీ విగ్రహాలు అంటే అది కాదు. నీ హృదయంలో దేనినైతే దేవుని కాక వేరే విషయాలు, లోక సంబంధమైన కార్యాలు, ఇప్పుడు దాకా మనం చదివిన కొన్ని మాటలు ఏవైతే మన హృదయంలో వాటిని భద్రపరిచామో అవన్నీ కూడా అవే. అంటే దేవుడు చెప్తున్న మాట చూడండి, మీ అపవిత్రత యావత్తు కూడా పోవునట్లు ఏం చేస్తాడు దేవుడు? మనము అపవిత్రులముగా మార్చబడడానికి కారణాలు అవే. మనం పవిత్రులము, పరిశుద్ధులము, నీతిమంతులము, విశ్వాసులము, భక్తిపరులము అనుకుంటున్నాం, కానీ వీటన్నిటిని తొక్కిపెట్టి అణిచివేసే ఒక లక్షణం ఉంది. ఏంటంటే అపవిత్రమైన లక్షణము. ఈ అపవిత్రత మన మీద ఉంటూ ఉన్నప్పుడు దేవుని ఎదుట మనం నిలబడినా, మనం చేసే ప్రార్థన అవన్నీ కూడా ఏమవుతాయి? ఇందాక నేను చెప్పే బూజులుగా మారిపోతున్నాయి. అవన్నీ కూడా ఏమవుతున్నాయండి? దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆటంకం అవ్వడానికి కారణాలు అవే. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మీ ప్రార్థనలు నాకు వినబడకుండడానికి నా చెవులు మందం కాలేదు అన్నాడా లేదా? మరి ఎందుకు అలాగైంది ప్రభు అని అడిగితే, మీ పాపములు మీకును నాకును అడ్డుగోడగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అడ్డుగోడ. ఇప్పుడు ఈ అడ్డుగోడతో తీయబడాలి అంటే దేవుని యొక్క శుద్ధ జలం మన మీద ప్రోక్షించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా కూడా నేను తీయగలుగుతా. దేనికి స్తోత్రం. ఎప్పుడు తెస్తాడో తెలుసా? నీకు ఇష్టమైతే. ఎప్పుడు తెస్తాడో తెలుసా? నీకు అడిగితే. నువ్వు అడగాలి ప్రభువుని, ప్రభువా ఈ లక్షణాల వలన నీకు దగ్గరగా నేను వెళ్ళలేకపోతున్నా, ఈ లక్షణాలు నన్ను అణిచివేస్తున్నాయి, ఈ లక్షణాలు నీ దగ్గరికి నన్ను రానివ్వట్లా, ఈ లక్షణాలతో నేను స్తుతించలేకపోతున్నా, ఈ లక్షణాలతో యథార్థంగా నేను ఆరాధించలేకపోతున్నా, ఈ లక్షణాలతో నీ సన్నిధి నేను అనుభవించలేకపోతున్నా, ఈ లక్షణాలతో నేను అపవిత్రుడుగా ఉండిపోయాను ప్రభువా అని చెప్పి నువ్వు ప్రభువుని అడిగితే, అప్పుడు ఆయన తన శుద్ధ జలమును నీ మీద చల్లి నీ మీద ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన పారద్రోలుతాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? ఇదివరకు మనకు ఒక అలవాటు ఉండేది తెలుసా? ప్రతి బర్త్డేకి, ఇప్పుడు లేదు కానీ ప్రతి బర్త్డేకి అమ్మ తలకి ఆవదం పెట్టి, పెళ్ళి కాకముందులేండి, పెళ్ళి ఇప్పుడు ఏం దొరకవు, నూనె రాయమంటాను రాసుకా. ఇప్పటికే తల్లి అంట, నాకు మొన్న ఒక మాట అనిపించింది, తల్లి ఏమో కడుపు చూస్తుందంట, భార్య ఏమో. మరి మీరు ఒక రోజున తల్లులుగా మార్చబడినప్పుడు భర్తను ఎందుకు బిడ్డలా చూడలేకపోతున్నారు తల్లులారా? ఎప్పుడు చూసినా జోబే చూసేది. ఏం చూడాలి? ఏం చూడాలి? ఏం చూడాలమ్మా? చూడడం మొదలెట్టండమ్మా. ఎత్తుకుని ముద్దాడండి అమ్మా మీ భర్తల్ని. చిన్నపిల్లలండి. ఎవరండి? చిన్నపిల్లలే. మీతో తిట్లు తింటున్నారండి, చిన్నపిల్లలు కాదా? అటు తల్లితో తిట్లు తిని, ఇటు పిల్లలతో తిట్లు తిని, ఇటు భార్యతో తిట్లు తిని, బయట ఉద్యోగంలో తిట్లు తిని, యేసుప్రభు దగ్గర ఒకటే ప్రేమ చూపించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కడే తిట్టడండి, ఆఖరికి నేను కూడా తిడతా.
అవునా కదా? ఎవరు తిట్టరు ఆఖరిగా? అందరూ తిట్టారా, నేను మాత్రం నేను తిట్టను అంటాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఆమెను అనాలి ఎవరో. నాకేం అక్కర్లేదులే అన్నట్టుగా చూస్తున్నారు నా వంక. నువ్వు ఇచ్చేదేంటే బోర్డు అన్నట్టుగా చూస్తున్నారు నా వంక. నేను ఇవ్వనమ్మా. ఎవరిస్తారు తెలుసా? మాకు అక్కర్లేదు అన్న వాళ్ళు అయితే స్తోత్రం చెప్పచ్చు. చెప్పలేదు. మనకు కావాలండి. దావీదు అడిగాడు, ప్రభువా నూతనమైన నాకు దయచే. కావాలండి మనకి ప్రతిరోజు నూతనమైన మనసు మనకు కావాల్సిందే. ఎందుకంటే మన హృదయము ఎప్పటికప్పుడు పాడైపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం లోకల్లోకి వెళ్ళి మాలిన్యాన్ని అంటించుకుంటూ ఉంటాం. మనలో ఆ అపవిత్రత చాలా సులువుగా చోటు చేసుకుంటూ ఉంటుంది. కనుక దేవుని అడిగితే ఆయన ఖచ్చితంగా నూతనమైన హృదయాన్ని మీకు ఇస్తాడు. ఏ స్వభావం? ఎంతమందికి కావాలి? మీ స్వభావం మంచిది అనుకుంటే చేతులు ఎక్కకలా. నాకు నూతన స్వభావం కావాలి ప్రభా, నాకు నూతన హృదయం కావాలి ప్రభా. దేనికోసం కావాలి? హేమగారికి అక్కర్లేదు లేని పక్కన తోసేస్తుంది. తలదూకున్నాడా? ఇలా చేయదించరా, నువ్వు అవసరం లేదు నీకు. మరి తలదూకున్న కాలేజీలో వేసే అసలు ఇక్కడ ఏ కాదు, జుట్టు గుండు చేసేస్తాను నీకు. ట్రిమ్మర్ తరగుండు చేసేస్తాను జాగ్రత్త. ప్రతిరోజు కావాలండి ఇది. నీలో నూతన హృదయం లేకుండా, నూతన స్వభావం లేకుండా దేవుని ఎదుట మనస్ఫూర్తిగా నువ్వు నిలబడలేవు. ధైర్యంగా ప్రభు ఎదుట నిలబడలేవు. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేయలేవు. ఏదో చేయగలుగుతావు కానీ తెలియని లోటు, తెలియని వ్యక్తి నీలో ఉంటుంది. అక్కడ వెలుగు కనబడుతుంది. మనస్ఫూర్తిగా నీకు ఆరాధన చేసుకుని వెళ్తే వెళ్ళేటప్పుడు గెంతులు వేసుకుంటే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఇడుచుకుంటే వెళ్తాం మనం. అంటే టైం అయిపోయింది అని చర్చ అయిపోయింది గెంతులు వేసుకెళ్ళి అది నేను చెప్పట్లా. చామెను అనగానే తలుపులు తీసుకుని బుర్రమని వెళ్ళిపో, అది నేను చెప్పట్లా. సంతోషంగా అంటే ఇవాళ ఏదో నేను సాధించాను దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుని ప్రత్యక్షత అనుభవించాను. ఇది ఎప్పుడు దాకా పనిచేయాలి? వచ్చే ఆదివారం దాకా పనిచేయాలి. ఎక్కడి నుంచి వచ్చిన అడుగు బయటట్టుగానే అయిపోతుంది మన దగ్గర. అండ్ బ్యాటరీ డౌన్ అయిపోయి ఇప్పుడు ఛార్జింగ్ బ్యాటరీలు వస్తాయి చూసారా? ఛార్జింగ్ పెట్టినంతసేపు బాగానే ఉంటుంది, ఒక 2 నిమిషాలు లైట్ వేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అంటుంది. అలా ఉండకూడదు. వారం రోజులు పనిచేయాలి. నువ్వు పొందిన ఇక్కడ అభిషేకం వారం రోజులు పనిచేయాలి. నువ్వు పొందిన దేవుని ప్రభావం వారం రోజులు పనిచేయాలి. నువ్వు పొందిన దేవుని అన్న ఆనందం వారం రోజులు నిన్ను కదిలిచేయాలి. అక్కడ కూర్చో నీలో నీ ముఖ కవలికలు చూసి అనేక మంది ఆశ్చర్యపోలే, ఏంటంటే ఎంత వెరైటీగా ఉన్నావు నువ్వు. వెరైటీ ఏమో, అవునా కాదండి? అడుగుతారు ఎవరన్నా? అడగాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో అలాంటి బలము చేత ప్రభు మనల్ని నింపుతాడు. ప్రతిరోజు నూతనమైన మనస్సు అండి, నూతన స్వభావం మీకు ఇస్తాను. ఇంకా ఏం తీసేయాలి? ముందు నీలా చెప్పాలి. రాతి గుండెలు ఉన్న చేతులు ఎత్తండి ఒకసారి. ఎవరాతలు చూసారా? బంగారపు గుండెలో చేతులు ఎత్తండి. అమ్మ ఎత్తేస్తుంది. బాగా ఆవరించింది. పోన్లే అమ్మ. బంగారం గట్టిగా ఉంటుందా రాయి గట్టిగా ఉంటుంది చెప్పండి? ఒక ప్లేట్ రాయి నాపరాయి పెట్టండి, అదే సైజు బంగారం పెట్టి గొడ్డలతో కొట్టండి, ఏది తిరుగుద్ది? ఏమండి? రాయినన్నా ప్రభు మార్చగలుగుతాడు కానీ రాయి కంటే బంగారం గొప్పదని మీరు అనుకుంటున్నారు ఇంతకీ? ఏమండి? రాయిని దేవుడు మార్చి మరలా కొత్త స్వరూపం చేయగలుగుతాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనకు మనం ఎప్పుడు తీర్పు తీర్చుకోవద్దు. దేవుని ఎదుట ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. రాతి హృదయాలు. ప్రభువా, ఇష్టమైన వాళ్ళు చెప్పండి, ప్రభువా నాలో నుండి, నా పక్కన వాళ్ళలో నుంచి, నా భర్తలో నుంచి, నా భార్యలో నుంచి, నా తల్లిలో నుంచి, నా పిల్లల్లో నుంచి, వీళ్ళందరికంటే ముఖ్యంగా దుర్మార్గులు నా ముందు ఉన్నారండి.
మొత్తం పిల్లలందరూ అదే స్వరం, ఏక మనసు పనిచేస్తుంది, ఏకాత్మ పనిచేస్తుంది. వీళ్ళు పడిపోతుంది అటు ఇటు అనమాట. అనుకున్నాను అదే, నేను అన్నిటిగా ముఖ్యంగా మీలో నుంచి నాలో నుంచి చెప్పుకుంటారు అనుకుంటే మొత్తం నా పేరు చెప్పి, అయ్యో బాబాయ్ ఇంత పకుందా నా మీద, దొరికేసారండి వాళ్ళ. నిన్న ఒక ఆవిడ దొరికేసింది, ఎంత పకుంది నా మీద. ఇవాళ మొత్తం పిల్లల సైన్యం దొరికేసింది, ఎంత పగెట్టుకున్నారు నా మీద. అయ్యి బాబు, నేనేమో నా పిల్లలు అనుకుంటే నాకే వెనకాల గుణపం గుచ్చేస్తున్నారండి వీళ్ళు. సరే, దేవునికి స్తోత్రం. నా నుంచి దేవుడు రాతి హృదయం తీసివేయను గాక. మీరు అలాంటి వాళ్ళే ఆమెనంట. అయ్యో బాబోయ్, గుండె భారం అయిపోయింది నిజంగా. రాతి హృదయం కరిగిపోయి బురద అయిపోయిందని లోపల నాకు ఇవాళ. రాయి కరిగిపోయి బురద అయిపోయింది లోపల. సరే, ఇంకేం చెప్తున్నాడు ఆయన? రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగా. దేవునికి స్తోత్రంగా. ఏమండి, రాతి హృదయం ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటో తెలుసా? దేవుని విధులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కార్యాలు మనకు చేయబుద్ధి కాదు. మాంసపు గుండె ఎందుకంటే తెలుసా? అది విరిగి నలిగిన మనసును తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తా. దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి? ఏమిష్టం దేవునికి? విరిగి నలిగిన మనస్సు. నీ గుండె బద్దలవ్వాలి, చాలా ఇష్టం దేవునికి. నీ గుండె పగిలిపోయిందా? పగిలిపోయినప్పుడు నీ దగ్గర దేవుడి మందిరంలోకి వస్తావా? మాటలు రాకుండా ఏడుస్తావు నువ్వు. రాతి హృదయంలో నీళ్ళు ఎక్కడొస్తాయి? నీళ్ళు పీల్చే రకం అది రాతి హృదయం. ఏం చేస్తే దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టగానే, లేదా ఆయన మోకాలు, నువ్వు ఆయన పాదాల దగ్గర మోకరించగానే మాటలు రాకుండా ప్రవాహం రావాలి. అది విరిగి నలిగిన హృదయం. ఆ మనసు అంట దేవునికి చాలా ఇష్టం. హన్నా స్వరం బయటకు వస్తుందా? తన పెదవులు మాత్రం కదుపుతుందంటాడు. ఏం చేస్తుంది? వాక్యంలో ఆవిడ గురించి రాయబడిన సాక్ష్యం ఏంటంటే, దేవుని ఎదుట తన ఆత్మను కుమ్మరించుకుంది. ఏం చేసింది? కుమ్మరించడం అంటే ఒక బిందుడో లేకపోతే గంగాళం అయితే కుమ్మరించగలుగుతాం, కానీ ఏలు కంటుకున్న దాన్ని ఇలాగంటే ఏమంటారు? ఇలా వేస్తాం దేవుడి దగ్గరికి వచ్చి మనం. ఎలాగేస్తాం? రావే లో కంట్లో జెండు బాం రాసుకుని పెట్టుకుంటాం, లేకపోతే దారిలో వచ్చేస్తాయి. అప్పుడు ఏమండి, రాతి హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళదంటండి. చేయి బుద్ధి కూడా కాదు. అంటే నా మనసు బాగోలేదండి, ప్రార్థన చేయను, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదండి. ఏమంటా? ప్రార్థన చేయబుద్ధి కాకపోవడానికి గల కారణం ఏంటంటే నీ మనసును కఠినపరుచుకున్నావు. ప్రార్థన చేయకపోవడం గల కారణం ఏంటంటే నీవే నీ గుండెని రాతి గుండెగా మార్చేసుకున్నావు. ఎవరో దాన్ని చేయరు, ఎవరో దాన్ని చేయరండి. నీ మీద ప్రోక్షణ జరగాలి, నీ హృదయం మాంసపు గుండెగా మార్చబడాలి. దేనికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మా చర్చిలో జరిగించినప్పుడు ఫస్ట్ ప్రార్థనకి సరిగ్గా మేము ప్రార్థన చేయలేకపోయినా, కన్నీరు రాకపోయినా బాధ వచ్చేది నాకు. ఉపవాస ప్రార్థనలు దేనికోసం చేస్తాం అసలు? సరిచేయబడ్డానికి. అవునండి, ఉపవాస ప్రార్థనలు దేనికోసం చేస్తాం? సరిచేయబడ్డానికి. ఆత్మీయతలు ఎక్కడైనా పొరపాట్లు ఉంటే మరలా కవర్ చేసుకుని, లేదా వాటిని పొరపాట్లు సరిదిద్దుకుని మరలా దేవుని ఎదగడానికి చేస్తూ ఉంటాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఇంకా మనం చేసే ప్రార్థన చాలా తక్కువ. ఇంచుమించు 2 గంటలు మోకాల మీద ప్రార్థన చేసేవాళ్ళం మేము. ఇంచుమించు 2 గంటలు వ్యక్తిగతంగా మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఇంకా అసలే ఉపవాసం అయి ఉంటే ఇంకా నీరసం వచ్చేసేది. ఆ నీరసములో ఇందాక మీకు చెప్పాను చూసారా, బోర్ వేసినప్పుడు బురద నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉబ్బుగుద్దాను చూసారా. ఆ నీరసములో చెప్పుతూ ఉండగా తెలియకుండా ప్రార్థన ఆత్మచేత నింపబడి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థించేవాళ్ళు. ఉపవాస ప్రార్థన అప్పుడు ఆ రోజు మాకు సాటిస్ఫాక్షన్ దొరికేది. అమ్మయ్య, నిజంగా ఇవాళ ఉపవాస ప్రార్థన వల్ల ప్రయోజనం దొరికింది. మనం ఆఖరి రోజు కోసం చూస్తాం, ఆఖరి రోజున ప్రేమ విందు కోసం చూస్తాం మనం.
లాస్ట్ రోజు కదా, మరి లాస్ట్ పూట ఏమైనా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. సంఘం ఇది అలవాటు అయిపోయిందండి. ఉపవాస ప్రార్థనలో మార్మోన్స్ రాలేదు, సరిగ్గా ఏడలేదు, బతుకు మార్చుకోలేదు, ఏడుపు లేదు. ఏమైనా తిందామండి, ఏమైనా పెడదామండి, మారిపోయిందండి పరిస్థితి. మన దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ఈ రాతి హృదయాన్ని తీయమని అడగాల్సిందే. ఈ కఠిన మనస్సు నిన్ను ప్రార్థన చేసుకునివ్వదు, ఈ కఠిన మనసు నిన్ను భక్తి చేయనివ్వదు, ఈ కఠిన మనసు దేవుని దగ్గరికి నేను వెళ్ళనివ్వదు. నిన్ను ఆయన ఎలా ఉండాలనుకుంటున్నాడు, ఇలా ఉండాలనుకుంటున్నాడండి. ఆయన దగ్గరికి వస్తున్నా నువ్వు వెనక్కి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎంత దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడో నువ్వు అంత దూరంగా వెనక్కి వెళ్తున్నావు. ఆయన దగ్గరికి వస్తే పరిస్థితి మారిపోద్ది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన దగ్గరికి రావడం కోసం ఎంతోమంది కన్నీరు గారుస్తుంటే ఆయన నీ దగ్గరికే రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా, నా విధులను గైకొనే వారిగా మిమ్మల్ని చేస్తాను. నేను మీ పితరులకు ఇచ్చినటువంటి దేశములో మీరు నివసిస్తారు, మీరు నా జనులై ఉంటారు, నేను మీ దేవుడినై ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చెప్పగలవా, ప్రభువా నువ్వే నాకు దేవుడుగా ఉండు, నేను నీకు ప్రజలుగా ఉంటాను. ఎక్కడ చూసినా ఆయన మాట్లాడవే, నేను మీకు దేవుడై ఉంటా, మీరు నాకు ప్రజలు ఉంటారు. కానీ ఏ ప్రజలు కూడా ఆయనతో ఇలా మాట్లాడట్లేదండి. మాకు నువ్వు దేవుడిగా ఉండు, నేను మీకు ప్రజలుగా ఉంటామని ఎవరన్నా మాట్లాడినట్టు బైబిల్లో కనబడుతుందా? ఒకే ఒక వ్యక్తి అన్నది, రూత్ అందండి, మీ దేవుడే నా దేవుడు. తర్వాత ఎలీషా అన్నాడు, మీ దేవుడే నా దేవుడు. ఆ పదాలు అన్న వాళ్ళు మామూలుగా ఉన్నారా? ఆ పదాలు వాడిన వాళ్ళు ఎవరన్నా మామూలుగా ఉన్నారండి? మనం అనలేకపోతున్నాం, ప్రభువా నువ్వు మమ్మల్ని నీ ప్రజలుగా చేర్చుకోండి, మీరు మాకు దేవుడుగా ఉండండి. ఆయన నీకు దేవుడుగా ఉంటే దొరికే లాభం ఏంటో తెలుసా? నిన్ను ఎక్కడ కూడా పడనివ్వడు ఆయన. ఏ అపవాదికి కూడా నిన్ను చిక్కనివ్వడు ఆయన. యోబు జీవితంలో ఎలాగైతే దేవుని యొక్క సంరక్షణ, కాపుదల, భద్రత సాతాను కూడా చూసాడో, నా జీవితంలో కూడా వాడు చూడగలుగుతాడు అలాంటి భద్రత. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నివసింపదగిన వాడేవాడు, ఆయన సన్నిధి మీద ఆసక్తి కలిగేవాడిని ప్రభువు రాణిస్తాడు. నీలో సోమవారం నుంచి ఒక ఆరాటం రావాలి. ఏంటో తెలుసా? మరలా ఆదివారం ఎప్పుడు వస్తుందో. ఏం రావాలి చెప్పాలి. సోమవారం నీకు ఏం రావాలి తెలుసా? ఆదివారం ఎప్పుడు వస్తుందని రావాలి. అమ్మయ్య ఆదివారం అప్పుడే లేదుగా అన్నావా, అయిపోయింది నీ సీన్. ఎందుకు ఆదివారం రావాలి అంటే, ఆదివారం సమాజముగా కూడి ప్రభుని ఎదుర్కొనే రోజు అది. దానికి స్తోత్రం. ఈ మధ్యలో లేవా అంటే లేవు, మనకి ఉన్నారు 6 40 రోజులు అప్పుడే దగ్గర రోజులు అయిపోయినాయి. చూసి 16 రోజులు, ఆల్మోస్ట్ హాఫ్ డేస్ అయిపోయినాయండి. ఎవరన్నా వచ్చారా? మీరు ఆదివారం కోసం ఎదురు చూస్తారా? మీరు ఆదివారం కోసం ఎదురు చూసేవాళ్ళ? నవ్వు వస్తుంది అందరికీ. ఏమండి, చిన్నగా చేసినా పెద్దగా చేసినా దేవుడి సన్నిధిలో ఆరాధన అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? ఆదివారమే వచ్చేవాళ్ళని ఏమంటారు? ఆదివారం భక్తులు. క్రిస్మస్కి వచ్చేవాళ్ళని ఏమంటారు? న్యూ ఇయర్కి వచ్చేవాళ్ళని ఏమంటారు? వాగ్దాన భక్తులు. ప్రతి భక్తులకి పేరు ఉంది. ప్రతిరోజు వచ్చేవాళ్ళని ఏమంటారు తెలుసా? దేవుని పిల్లలు. ఎవరండి ఇంటికి రోజు ఎవరు వస్తారండి? ఇంటికి రోజు ఎవరు వస్తారండి? ఇంట్లో వాళ్ళని వచ్చేది, అప్పుడప్పుడు వచ్చేది అక్క చెల్లెళ్ళు, ఎప్పుడోసారి వచ్చేది అతిథులు. మీరెవరో? హూ ఆర్ యూ? ఎవరండి మనం? ఆయన పిల్లలు అయిపోలేండి మనం. తల్లి ఆరాటం ఎలాగ ఉంటుంది? తల్లిగారికి ముగ్గురిని చూడాలనిపిస్తుంది. ఈయనేమో అక్కడ ఎట్టాడు ఇల్లు, వీళ్ళేమో ఇక్కడ ఉంటే వాళ్ళని చూడలేరు, అక్కడ ఉంటే ఈయన చూడలేరు. తల్లి ఆరాటం ఏంటనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నారనుకో మీకు చెప్పదేమో, అక్కడ చూడాలి. ఉంటుందా ఉండదా? అక్కడ ఉంటే దేవుడు ఆరాటం అదేనండి. మనకు ఉండదు ఆరాటం, పిల్లలకి ఆరాటం ఉండదు. పిల్లల మనసు వేరు, తల్లిదండ్రుల మనసు వేరు. దేవుని మనసు వేరు, మన మనసు వేరు. దేవుడి ఆరాటం వేరు, మన ఆరాటం వేరు.
దేవుడు మనల్ని చూడడానికి ఇష్టపడి, బయట చూడొచ్చండి, కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చూసింది వేరు. వీడియో కాల్ చూసేస్తున్నాం, సంతోషపడిపోతున్నాం, అయిపోయింది. కానీ ముఖాముఖిగా ముఖ దర్శనం చేసే స్థలం ఇది. హల్లెలూయా అని ఎంత సంతోషపడతారు అనుకుంటున్నారు మీరు? వస్తే ఎక్కువసేపు అక్కర్లేదండి, ఒక అడుగు అలాగ వేసి వెళ్తే చాలు. ఒకప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం, ఎక్కడ ఊరవతల, ఆయన తీసుకొచ్చి మీ ఇంటి పక్కనే పెట్టాడు. ఇప్పుడు ఏమండి, ఎక్కడ ఉండేవాళ్ళం? ఊరవతలు ఉండేదా? అప్పుడు ఇంకా భక్తి ఎక్కువ ఉండేది. నడిచి వచ్చేసారు, పొద్దున 5ంటికి వచ్చేసారు. కుక్కలు అడిచినా వెనకాల పందులు వచ్చేసినా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు వయసు పెరిగిపోయి, నీరసాలు పెరిగిపోయి, బాంధవ్యం ఎక్కువైపోయి, అని దావీదు గారు అంతే అంటారా? ఆదివారం ఒక్కరోజే కనబడుతున్నాం. పిల్లలం, మహాపిల్లలం. మనం ఏ పిల్లలు అండి చెప్పండి? మహా తల్లులు ఉన్నారు, మహా తండ్రులు ఉన్నారు. మనం గొప్ప, ఇంకా గొప్ప, మనం మహాపిల్లలు. చెప్పండి ఒకసారి అందరూ. ఒక ఊరు తెలిసి, యేసయ్యా నీకు మహాపిల్లలం మేము, చాలా గొప్ప పిల్లలం మేము. చెప్పండి అమ్మా, చాలా గొప్ప పిల్లలమే, చాలా గొప్ప వాళ్ళనే కన్నాం అనండి ఒకసారి. చెప్పండి, చాలా గొప్ప వాళ్ళని రక్షించుకున్నాం. ఇలాంటి వాళ్ళ కోసమా, ఇలాంటి వాళ్ళ కోసమా దిగొచ్చావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన హృదయాలు మాంసపు హృదయాలుగా ఉంటేనే ప్రభువు కోసం తృష్ణ వస్తుందండి. ఏమొస్తుంది? అసలు దేవుని కోసం ఏం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కిపోవాలి చెప్పాలంటే. అది ప్రేమ. దేవుని కోసం ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్లు ఆడిపోవాలి. అది ప్రేమ అంటే. ఏమిచ్చినా దేవుడిని సంతోషపరచగలుగుతా, ఏ బహుమానముల చేత ఆనందపరచగలుగుతా, ఏమిచ్చి ఏం చేసి ఎలాగా అని చెప్పి మెంటలెక్కిపోవాలి. అది ప్రేమ అంటే. అవునండి కాదా? దేవుడు నువ్వు ఎలాగైనా ఆయన సన్నిధిలో ఆ ఆరాటం చూస్తాడో అప్పుడు నేను రప్పించేసుకుంటాడు ఆయన. నేను అలా రప్పించేసుకుంటాడు ఆయన. ఎంతసేపు రప్పించుకోవడం అయినా, నీకు ఆసక్తి లేకపోతే రప్పించుకోవడం అయినా. కొంతమంది ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు, బయట నుంచి బయట వెళ్ళిపోవాలి, వాళ్ళ ఆసక్తి లేదండి. నా తండ్రిని చూడాలి, నా దేవుడిని చూడాలి మనసు లేకపోతే ఎలా పిలుచుకుంటాడు? నీకంటే పౌరుషం, నీకంటే రోషం కలిగిన దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు వద్దనుకుంటే ఆయన కూడా వద్దనుకున్నాడు. అవునా? ఇశ్రాయేలు ప్రజలు వద్దనుకుంటే ఆయన కూడా వద్దనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మారలే, కానీ ఈయన మారిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు కఠినంగా ఉన్నా ఈయన మనసు మారిపోయి మరలా ప్రేమ చూపించి మరలా వాళ్ళందరినీ సమకూర్చుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలండి. అందులోనే కఠినత్వం కనబడుద్ది, అందులోనే కోపం కనబడుద్ది, అందులోనే జాలి కనబడుద్ది, అందులోనే వేదన కనబడుద్ది, అందులోనే ఆయన ఆరాటం కూడా కనబడుద్ది. దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆయన సన్నిధిలో అతిథులుగా కాదు కానీ ఆయన రక్తములో కడగబడినటువంటి వారసులుగా మనం మార్చబడాలి. అలాగ మనం నిలబడాలి. ఆయన కొరకు తృష్ణ కలిగిన జీవితాలు మనలో రావాలి. ఆయన సన్నిధి కొరకు ఆసక్తి కలిగిన వారంగా మనం మార్చబడాలి. అట్టి కృపతో దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక, స్థిరపరచును గాక.